మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6 ఈ మాట. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడు అంటున్నారు. ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన మాటలు ఎవడన్నా మనం మోసపజేస్తుంటారు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వరకు వచ్చును. అవిధేయత, వ్యర్థమైన మాటలకి అవిధేయత అంటే అతనికి ఆలోచన లేదు, జ్ఞానం లేకుండా వ్యర్థమైన మాటలు చోటేస్తాం. దేవుని చోటేమో లోకానుసారి మాటలు చోటేస్తాం. లోకానుసారి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత చూస్తూ ఉంటున్నాడు. ఉగ్రతలు వస్తాయి. మనం చూడండి, లాస్ట్ టైం కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఎంతో మంది ఉగ్రత పాలైపోయారు, ఎంతో మంది చనిపోయారు. నోహవ కాలంలో జల ప్రళయం వస్తుందని చెప్పారు. ఆ జల ప్రళయం ఆ మొత్తం అందరికి సువార్త చేస్తారు. నోహవ గారు సువార్త చేస్తారు. ఏమనంటే జల ప్రళయం వస్తుంది. అందరూ కూడా హేళన చేశారు. దేవుని మాట ఏది కూడా వ్యర్థంగా పోదు. అప్పుడు నోహ కుటుంబం దేవుని మాట లోబడ్డారు కాబట్టి అతని మాటని అతని కుటుంబం అతని ఇంటి వారు జలప్రళయం రక్షించబడ్డారు. ఆయన ఏంటంటే వ్యర్థమైన మాటలకు చోటు ఇవ్వలేదు. అతను ఎందుకు మోసపోలేదు. అతను దేవుడి మాటకు లోబడ్డాడు. లోకం అంతా ఏమంది, నిజంగా జలప్రళయం నోహవ గారికి చెప్పాడా అన్నట్టు హేళన మాటలు మాట్లాడాడు నోహవ గారి విషయంలో. కానీ జలప్రళయం రాన వచ్చింది, పడవ ముడిపడ మొదలెట్టింది. అందరూ వస్తున్నారు, అయ్యా నోహవ గారిని తాళం మూయబడింది. అలాగే ఉగ్రత రాకముందే ప్రభుదే సన్నిధిలో మనం ఉండాలి. వ్యర్థమైన మాటలు ఎక్కడెక్కడో కూర్చొని సొల్లు మాటలు అంటాం, వాటికి చోటు ఇచ్చే బిడ్డగా ఉండకూడదు. ఎందుకంటే మోసపరచబడతాం. మనం ఆ మధ్య మోసం, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు ఉగ్రత ఉందా అంటారు. ఉగ్రత లేకుండా బైబిల్ గ్రంథం లేదు కదా. ఉగ్రత ఉందనే చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉగ్రత ఉంది. వ్యర్థమైన వాటి చోటివ్వండి, దేవునికి చోటివ్వండి, దేవునికి చోటివ్వండి, దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తం నెరవేర్చండి చెప్తున్నారు ప్రభు. కాబట్టి ఆ మాటకి, దేవుడు చెప్పిన మాటకి నోహవ గారు లోబడ్డారు కాబట్టి అతని కుటుంబము ఆ ఉగ్రతను తప్పించబడింది. అలాగే మోసపోకూడదు. లోకంలో మోసకర మాటలు ఉంటాయి, అబద్ధ ప్రవర్తలు ఉంటారు. అన్నిటి నుంచి విడిచిపెట్టి ప్రభువే మనం చూసిన ప్రభు మనం దీవించి ఆశనంగా కాక ఇది మన వ్యర్థమైన వాటిల వలన ఎవడన్నా మనం మోసపరచుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు వైపు చూస్తూ ప్రభు మనల్ని నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ మాతో ఏకీవించే ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడ, కృపగలవాడ, కనికరమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు సహాయించండి. ఎవరికి లేని దండిత కృప మాకు దయచేస్తూ, కృపగలవాడ, కనికరమగల తండ్రి, నీకు వందనాలు. అయ్యా, ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి మా యజమానులు తోటి పని అందరితో సమాధానం శాంతి దయచేయండి. యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు అందరితో సమాధానం శాంతిని దయచేయండి ప్రభావ. మేము చేస్తున్న మా చేతి పనులు దీవించి ప్రభావ. నాయన మా కష్టార్జితను ఆశ్రయ యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృప, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం తినే కృప దాచే, తాగుడు పేకలను వ్యసనాలు దొరపరచండి, అప్పులు బంధకాల నుంచి విడుదల దాయిచ్చాను ప్రభావ. నాయన నీకు వందనాలు. కుటుంబంలో సమాధానం పరచండి ప్రభావ. భార్యాభర్తల సమాధానం దాయిచ్చాను ప్రభావ. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చదువుకుంటున్నాం. పనులు లేక మంచి పనులు దాయిచ్చా, చదువుకునే వీళ్ళు మంచి జ్ఞానం దాయిచ్చే ప్రభావ. చదువుకునే కార్యక్రమం మంచి ఉద్యోగాలు దాయిచ్చమని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఇంకను పరిశుద్ధాత్మ దేవ, ఎవరైతే వివాహాల కోసం వివాహాలు జరిగేలా సహాయం చేయండి. గర్భాలు వచ్చి నార్మల్ డెలివరీ వచ్చిన సహాయం తెచ్చండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు ఎన్నో జరుపుకుని కూడా బిడ్డలకు దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే సహాయం చేసి, మీరే దీవించి, మీరు ఆశ్రయించమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని తండ్రి. అయ్యా తండ్రి, దినమంతా మీరు ఎక్కల్చండి, భద్రపరిచి కాచి కాపాడబడుతుంది. ఎవరికి లేని ధనిత మాకు ఇచ్చావు. బలహీనంగా ఉన్నప్పుడు ముట్టండి. షుగరు, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, నడుము, థైరాయిడ్స్తో మాత్రం విడుదల దాచండి. అయ్యా, అప్పులు బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీరు కార్యం చేసి మీకు భద్ర, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుతుంది. ఏసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.